కల్పాలు ఇంకా మన్వంతరాలు మనం ముందు వీడియోలో వీటి గురించి తెలుసుకున్నాం. అయితే మొత్తం 30 కల్పాలు అలాగే 14 మన్వంతరాలు ఉన్నాయి. వీటి పేర్లు మన మత్స్యపురాణంలో ప్రస్తావించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా కల్పాల పేర్లు చూద్దాం. మొదటిగా శ్వేతవరాహ కల్పము, ప్రస్తుతం మనం ఉంటున్న కల్పం ఇదే. రెండవది నీలలోహిత కల్పము, మూడవది వామదేవ కల్పము, నాలుగవది రత్నాంతర కల్పము, ఐదవది రౌరవ కల్పము, ఆరవది దేవకల్పము, ఏడవది బృహత్ కల్పము, ఎనిమిదవది కందర్ప కల్పము, తొమ్మిదవది సంధ్య కల్పము, పదవది ఈశాన కల్పము, 11వది తమో కల్పము, 12వది సారస్వత కల్పము, 13వది ఉదాన కల్పము, 14వది గరుడ కల్పము, 15వది కౌర కల్పము, 16వది నారసింహ కల్పము, 17వది సమాన కల్పము, 18వది ఆగ్నేయ కల్పము, 19వది సోమకల్పము, 20వది మానవ కల్పము, 21వది తత్పుమాన కల్పము, 22వది వైకుంఠ కల్పము, 23వది లక్ష్మీ కల్పము, 24వది సావిత్రి కల్పము, 25వది అఘోర కల్పము, 26వది వరాహ కల్పము, 27వది వైరాజ్య కల్పము, 28వది గౌరీ కల్పము, 29వది మహేశ్వర కల్పము, 30వది పితృకల్పము. ఈ 30 కల్పాలు పూర్తి కాగానే మళ్ళీ మొదటి నుండి మొదలవుతాయి. అలాగే 14 మన్వంతరాల పేర్లు కూడా ఇప్పుడు చూద్దాం. మొదటిగా స్వయంభువ మన్వంతరం, రెండవది స్వారోచిష మన్వంతరం, మూడవది ఉత్తమ మన్వంతరం, నాలుగవది తామస మన్వంతరం, ఐదవది రైవత మన్వంతరం, ఆరవది చాక్షుష మన్వంతరం, ఏడవది వైవస్వత మన్వంతరం. ప్రస్తుతం మనం ఉంటున్న మన్వంతరం ఇదే. 8వది సూర్య సావరణి మన్వంతరం, 9వది దక్ష సావరణి మన్వంతరం, 10వది బ్రహ్మ సావరణి మన్వంతరం, 11వది ధర్మ సావరణి మన్వంతరం, 12వది భద్ర సావరణి మన్వంతరం, 13వది దేవ సావరణి మన్వంతరం, 14వది ఇంద్ర సావరణి మన్వంతరం. ఇలా 14 మన్వంతరాలు పూర్తయితే ఒక కల్పం అవుతుంది. మన ముందు వీడియోలో మానవ సంవత్సరాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దైవ సంవత్సరాల గురించి తెలుసుకుందాం. అయితే మానవ సంవత్సరాలకి మరియు దైవ సంవత్సరాలకి ఇంకా బ్రహ్మ సంవత్సరాలకి తేడా ఏంటో మీకు తెలియాలంటే మీకు భూలోకానికి, దైవలోకానికి మరియు బ్రహ్మలోకానికి ఉన్న వ్యత్యాసం తెలియాలి. అవి మనం ఇంకో వీడియోలో చూద్దాం. ఇప్పుడు దైవ సంవత్సరాల గురించి తెలుసుకుందాం. దేవతల కాల ప్రమాణం మన మానవుల కాల ప్రమాణానికి 360 రెట్లు అధికం. అనగా మన ఒక సంవత్సర కాలం దేవతలకి ఒక దివారాంతరం, అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపే అన్నమాట. మన 30 సంవత్సరాలు దేవతలకి ఒక నెల, మనం 360 సంవత్సరాలు వారికి ఒక సంవత్సరం. దీన్నే దివ్య సంవత్సరం అని కూడా అంటారు. ఇలా 12,000 దివ్య సంవత్సరాలు వారికి ఒక దివ్య యుగం. ఇది మనకు ఒక చతుర్యుగ కాలానికి సమానం. చతుర్యుగం అంటే మన 4 యుగాలు కలిపి ఒక చతుర్యుగం అంటారు. ఈ విధంగా లెక్క పెడితే మానవుల 43,20,000 సంవత్సరాలు ఒక దివ్యయుగం అంటారు. ఇప్పుడు దేవతల టైం లైన్ని మన యుగాలతో కంపేర్ చేసి చూద్దాం.
కృతయుగం 4800 దివ్య సంవత్సరాలు. 17,28,000 మానవ సంవత్సరాలు. త్రేతాయుగం 3,600 దివ్య సంవత్సరాలు. 12,96,000 మానవ సంవత్సరాలు. ద్వాపరయుగం 2,400 దివ్య సంవత్సరాలు. 8,64,000 మానవ సంవత్సరాలు. కలియుగం 1,200 దివ్య సంవత్సరాలు. 4,32,000 మానవ సంవత్సరాలు. మొత్తం 12,000 దివ్య సంవత్సరాలు కలిపి 43,20,000 మానవ సంవత్సరాలు. ఇది దేవతలకి ఒక దివ్య యుగం, మనకి ఒక చతుర్యుగం. ఇలాంటి 1000 దివ్య యుగాలు బ్రహ్మదేవునికి ఒక పగలు. బ్రహ్మ పగలను సర్గము అంటారు. మరొక 1000 దివ్యయుగాలు బ్రహ్మదేవునికి ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయం అంటారు. అటువంటి 360 దివారాత్రులు బ్రహ్మకి ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మ ఆయుఃకాలము. మానవుల టైం లైన్కి మరియు దేవతల టైం లైన్కి మధ్య వ్యత్యాసం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఆసక్తికర విషయాలు మన నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, తెలుసుకుందాం పదండి.